శంకరంపల్లి గ్రౌండ్లో ఛాంపియన్ ట్రోఫీ 3వ సీజన్ ఈ కార్యక్రమానికి ట్రోఫీకి బహుమతులను అందజేస్తున్న తమ్ముడు కామిడి ప్రమోద్ను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, దేవేందర్ చెప్తా ఉంటే ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది. నిజంగా ఎక్కడనో ప్రపంచ దేశాలలో జరిగే క్రీడలు మనం ఇవాళ మన శంకరంపల్లిలో ఆడుతున్నామంటే ఎంత అభివృద్ధి చెందుతూ ఉన్నామో, ఈ అభివృద్ధి చూసి అప్పుడప్పుడు సంతోషపడాలన్నా, దేవేందర్ చెప్పినట్టు యువకులు మన కళ్ళ ముందరనే కొన్ని చెడు వ్యసనాలకు అలవాటు పడుతుంటే బాధపడాలన్నా, ఈ రెండింటికి కారణం మన చేతిలో ఉన్న సెల్ ఫోనే అవుతూ ఉన్నది. సెల్ ఫోన్ ద్వారా మంచి తెలుసుకునే అవకాశం ఉన్నది, సెల్ ఫోన్ ద్వారా చెడు కూడా మనం అలవరుచుకునే అవకాశం ఉన్నది. కనుక అటు చెడు వ్యసనాలకు దూరంగా ఉండేందుకోసం ఏదైతే మీరు క్రీడలలో గొప్పగా స్ఫూర్తిని పొందుతూ ఉన్నారో, మీ కళ్ళ ముందటనే గ్రామాలలో అనేక వ్యసనాలు. దురదృష్టం ఏంటంటే గంజాయి అనే ప్రమాదకరమైనటువంటి మత్తు పదార్థము మనం ఎవరో పెద్దవాళ్ళు తాగుతారని విన్నాము. ఇవాళ గ్రామాలలో చిన్న చిన్న పిల్లలు తాగుతూ ఉన్నారు. కనుక అటువంటి ఏదన్నా మీకు కనబడ్డప్పుడు వారు నివారించే ప్రయత్నం చేయాలని మిమ్మల్ని నేను ఈ మధ్యలో కొన్ని వీడియోలు చూసిన. లద్నాపూర్లో ఒక పిల్లలది చాలా భయం వేసింది. అది చూస్తేనే చిన్న పిల్లలు 8th క్లాసో 7th క్లాసో పిల్లలు ఒక పిల్లోని కొట్టుడు చూస్తే చాలా భయమైంది. సో అటువంటిది మీరు ఆపాలని మిమ్మల్ని కోరుతూ, మరి ఈ క్రీడలను గొప్పగా ప్రతి సంవత్సరం ఎవరు సాయం చేసినా సాయం చేయకున్నా మీకు మీరే కొన్ని తయారు చేసుకొని కూడా ఇక్కడ ఇంతకుముందు దాదాపు 5 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల క్రితం మంతిలోనే ఇటువంటి ఆటలు ఉండేటివి. ఇవాళ మంతిని మించిపోయినారు మీరు. ఈ శంకరంపల్లి గ్రౌండ్ దగ్గర మంతిలో కనబడతలేవు. నిజంగా ఇవాళ అద్భుతంగా మీరు గొప్పగా ఇటువంటి క్రీడలను మరి ఎవరు నర్వస్ కాకుండా అని చెప్పారు. పెద్దవాళ్ళు ఆడుతుంటే చిన్నవాళ్ళు చూస్తుంటారు, కొంతమందికి అవకాశం రాదు. ఏదో ఒక రకంగా వారి నైపుణ్యం బయటికి రావాలంటే మరి రకరకాల టోర్నీలు పెట్టాల్సిన అవసరం ఉన్నదని, కొంతమందిని బయటికి తీసుకురావడానికి కోసం కూడా మీరు ఈ కార్యక్రమాలను తీసుకురావడం చాలా సంతోషం. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ, మన క్రీడాకారులు కూడా ఏదో ఒక రోజు మరి గొప్పగా పెద్ద స్థాయిలో రంజీ ట్రోఫీ ఆడే స్థాయిలో, వరల్డ్ కప్ ఆడే స్థాయిలో కూడా ఎదుగుతారని ఆశిస్తూ, హృదయపూర్వకంగా ప్రమోద్కు మరొకసారి శుభాకాంక్షలు. రాబో రోజులలో ఇంకా గొప్పగా మనకందరూ స్పాన్సర్స్ ఎక్కువగా ఉండే విధంగా అన్ని వాతావరణాలు కూడా అనుకూలించాలని భావిస్తూ, మీ అందరికీ నన్ను ఆహ్వానించిన ప్రమోద్కు, క్రీడాకారులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. జై తెలంగాణ.